నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు, మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్, హాయ్. జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఒక అప్డేట్ ఏదైతే ఉందో, మనకి సినిమా టైటిల్ అయితే అనౌన్స్ చేసేసారు. బట్ సినిమా ఎప్పటికీ పట్టాలు ఎక్కుతుందో, దానికి సంబంధించి కొరటాల శివ గారు ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారో తెలియదు. కానీ ఒక్కొక్క అప్డేట్ అయితే వస్తున్నది. బాలీవుడ్ నుంచి వస్తారను, లేకపోతే రకరకాలుగా ఉంటుంది. అయితే తెలుగు ఇండస్ట్రీ నుంచే ఇంకొక యంగ్ హీరో కూడా దీంట్లో తారాగణంగా వస్తుందని చెప్పేసి ఒక వార్త వినిపిస్తున్న నేపథ్యంలో, మల్టీ స్టారర్ మూవీస్కి ఇప్పటిదాకా ఏదైతే రామ్ చరణ్తో చేశారో ఏదైతే ఉందో, దాన్ని జూనియర్ ఎన్టీఆర్ కొనసాగింపుగా చేస్తున్నారని అనుకోవచ్చు అంటారా? మనము వాల్తేరు వీరయ్య సినిమా తీసుకుంటే రవితేజ గారు ఎంత పెద్ద ప్లేస్ దానికి. అండ్ ఆ క్యారెక్టర్ ఆయన కాకుండా ఇంకెవ్వరు చేసినా అది అసలు నిలబడదు. అండ్ ఇంకొకటి హ్యూమర్ కూడా పోలీస్ పాత్ర సీరియస్గా ఉండాలి కాబట్టి ఆయనకు సీరియస్ ఇచ్చారు. కానీ ఆయన ఆ చిరంజీవి గారికి ఇచ్చిన హ్యూమర్ని కూడా రవితేజ గారికి ఇచ్చుంటే అసలు ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయారు. అసలు వాల్తేరు వీరయ్యలో ఆ టైటిల్ పాత్ర కూడా చిరంజీవి కంటే రవితేజకి బాగుండేది. ఇంకెవరన్నా తమ్ముడిని పెట్టి చేసిన కదా భలే ఉంటది. లేదా ఇద్దరు రవితేజలు పెట్టి చేసుకున్నా కూడా హిట్ అయ్యేది సినిమా. దాంట్లో పెద్ద చిరంజీవి గారి మేనియా కానీ అది పెద్ద పనికొచ్చిందేం లేదు. సరే, ఆ విషయం పక్కన పెడితే, ఇట్లా ఇటీవల కాలంలో ఈ మన మల్టీ స్టారర్ ట్రెండ్స్ బాగా నడిచినప్పుడు మనం ఫస్ట్ షాకింగ్ సర్ప్రైజ్ ఏంటంటే సీతమ్మ వాకిట్లో. అవును, అసలు ఆ కాంబినేషన్ ఎవరు ఊహిస్తారు అంతా ఇది. సో అట్లా నిలబెట్టారు. ఇంకా తర్వాత దాన్ని కంటిన్యూ చేసి చాలా మంది వచ్చినా కూడా పెద్దగా వెంకటేష్ ఒక్కరే, ఆయన ఒక్కడే కాస్త మల్టీ స్టారర్కి ఎక్కువ చేస్తారు. వెంకీ మామ కానీ, లేకపోతే గోపాల్ F2 కావచ్చు, లేకపోతే F3 కావచ్చు, ఇట్లా ఉండేవి. సరే, ఏదో ఒక రకంగా పర్వాలేదు అనుకునే టైంలో ఇప్పుడు వచ్చిన కుర్ర హీరోలు కూడా ఇట్లాంటిది ట్రై చేస్తున్నారు. అంటే బేసిక్గా మనకి బాలీవుడ్లో ఉంటుంది ఈ కల్చర్. ఓకే, రణ్వీర్ కపూర్, రణ్వీర్ వీళ్ళు వాళ్ళు అందరు కలిసి ఏదైనా సినిమాలు చేయడం, షారుఖ్, సల్మాన్, షారుఖ్, ఆమీర్, జాన్, ఇట్లా ఇట్లా ఒకరు విలనో లేకపోతే ఒకరు హీరోనో లేకపోతే ఏదో రకంగా. ఇప్పుడు ధూమ్ చూసుకున్న అన్ని ఏ రకంగా అయినా సరే ఇట్లా ఉంటుంది అక్కడ ట్రెండ్. పెద్ద కాస్టింగ్ ఉంటుంది అసలు. ఈవెన్ కన్నడలో కూడా ఉపేంద్ర ప్లస్ సుదీప్ వీళ్ళు కూడా ట్రై చేస్తారు అప్పుడప్పుడు మంచి మంచి కాంబినేషన్స్. చాలా రేర్గా ఎవరిగా ఉంటాయి అనుకునే టైంలో మన తెలుగులో కూడా ఈ మధ్య మంచి మంచి ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా స్టార్ హీరో సినిమా ఉంది అంటే దాంట్లో ఇంకొక పాత్రని సృష్టించి అది కూడా కొంచెం ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళకి ఇస్తే దాని బరువు బాగుంటుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు అట్లాగే ఓరి దేవుడా సినిమాలో విశ్వక్సేన్తోనే మళ్ళీ వెంకటేష్ గారు చేశారు. అట్లాగే ఈ వెయిటేజ్ కోసం ఇప్పుడు ఎన్టీఆర్ గారి సినిమా కొరటాల శివ సినిమా ఏదైతే ఉందో దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ ఉంది బేసిక్గా. దాన్ని బరువుగా పెట్టాలంటే ఒక మంచి హీరో చేస్తే బాగుండు. ఇంకెవరు ఉన్నారు అనుకుంటే ఇంకా నన్ అదర్ దెన్ ఆప్షన్ విశ్వక్. వై? బికాజ్ తారక్ అంతకుముందు బాహుబలి మన RRR ప్రమోషన్స్లో ఉన్నప్పుడు కూడా విశ్వక్ సినిమా కోసం వచ్చాడు 19th ఆ రోజు అటు వెళ్ళి. నెక్స్ట్ ఈయన సింహాద్రి సినిమాను కూడా ఆయన చాలా బాగా పెద్ద ఎత్తున ప్రమోట్ చేశాడు. ఈవెన్ బాలకృష్ణ గారు కూడా అప్పుడప్పుడు విశ్వక్ సేన్తో టచ్లో ఉంటాడు. అవును, వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యారు, సరదా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఇంకా జూనియర్ ఎన్టీఆర్కి నేను అభిమానిని అని చెప్పుకుంటాడు విశ్వక్ సేన్. ఇప్పుడు నందమూరి కాంపౌండ్లో విశ్వక్ సేన్ ఒక మెంబరు. ఎలా అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి నితిన్ ఉంటాడు అలా, ఓకే, ఆ రకంగా అనుకోవచ్చు. సో అట్లా చూసుకుంటే ఒక టైప్ ఆఫ్ ఇదైతే ఆయనకంటే ఒక గుర్తింపు అనేది వచ్చింది. ఎన్టీఆర్ అండ్ విశ్వక్ సేన్ కలిసి నటిస్తే అది ఇంకా ఒక లెవెల్లో ఉంటుంది అనుకున్నారు. ఆ క్యారెక్టర్ కూడా మంచి ప్రిఫరెన్స్ వస్తుంది అనుకున్నారు. ఈ రకంగా ఉంది. అండ్ అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఏం చేస్తున్నాడు అంటే ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెట్టాడు. ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెట్టి ఆయన ఫస్ట్ సినిమా ఎవరితో తీస్తున్నారంటే నానితో తీస్తున్నారు. ఓకే, ఆయన ఫస్ట్ సినిమా తర్వాత మళ్ళీ విశ్వక్ వీళ్ళది ఏదో ఉంటాయి. నాని కూడా ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెట్టేసి హిట్ సిరీస్ తీస్తున్నాడు. అందులో విశ్వక్ సేన్, వాడి విశేషం, నెక్స్ట్ మళ్ళీ నాని, తర్వాత బాలకృష్ణ గారు, అట్లా అదొకటి. అంటే వీళ్ళే ఇలా ఎక్స్చేంజ్ చేసుకుంటూ సినిమాలు చేసుకోవడం మంచి పరిణామం. వీళ్ళల్లో ఒక విజయ్ దేవరకొండ ఒకడే ఎవరితో కలిసినట్టు అనిపించాడు. బట్ మిగతా వీళ్ళంతా ఓకే, బాగుంటుంది. అండ్ ఇంకా విశ్వక్ అంటావా, ఆయన ఏ సినిమా అయినా సరే ప్రాణం పెట్టి ప్రమోషన్ చేస్తాడు. అవును, అఫ్ కోర్స్ కొన్నిసార్లు అవి వికెట్ ఇస్తే ఏదో అయిపోతే తర్వాత సంగతి. బట్
ప్రాణం పెట్టి ప్రమోషన్ చేస్తారు. ఆయన నమ్మే సిద్ధాంతం ఒకటే, నా సినిమాకి నేను కాకపోతే ఇంకెవరు మాట్లాడుకుంటారు అంతే. అండ్ ఆయన్ని తొక్కేయడానికి కూడా చాలా మంది ట్రై చేశారు, యాటిట్యూడ్ అని అదని ఇదని. అండ్ మొన్న అర్జున్ సర్జా వాళ్ళ సినిమా నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది కూడా ఆయన తొక్కడానికి ట్రై చేశాడు. అయినప్పటికీ కూడా అంతకంత స్ట్రాంగ్గా నిలబడి సినిమాలు చేస్తున్నాడు. మీరు ఫ్లాప్ అన్న సినిమాకే ఆయన సీక్వెల్ ప్రకటించి మొహాన కొడతాడు. అట్లా ఆ రేంజ్ యాటిట్యూడ్ అది కూడా నాకు బాగా నచ్చింది. పాగల్ సినిమాలో నిజంగా చెప్పాలంటే విషయం ఏం లేదు, కానీ బాగా కాన్ఫిడెంట్గా, అంటే హిట్ కావచ్చు నా తల నరికేసుకుంటా అనే రేంజ్లో చెప్తాడు. అది అంతే, ఎవరికైనా కాన్ఫిడెన్స్. బికాస్ ఈ ఏ సినిమా గురించి అయినా వాళ్ళకి లేకుంటే హీరోనే ఎట్లా ఉన్నాడు అనుకోండి ఫంక్షన్లో, ఫ్యాన్స్ ఇంకేదో, ఇప్పుడు ఏజెంట్ ఫంక్షన్ ఉంది, హీరోనే చెప్పబడిపోయాడు, ఇట్లా అయిపోయాడు. అటు వచ్చిన నాగార్జున గారు కూడా నేను సినిమా చూడలేదు అన్నాడు. అంటే ఒక రకంగా అయిపోయింది అది. అప్పుడు సినిమా నిలబడలా. ఇప్పుడు ఈవెన్ శాకుంతలం కూడా వాళ్ళు మంచి ప్రమోషన్స్ ఒక సమయంతో నెత్తి మీద వేసుకొని వెళ్ళింది. యశోదాకు ముందు కూడా అలాగే ప్రమోట్ చేసింది. అది హిట్ అవని ఫ్లాప్ అవని తర్వాత సంగతి తర్వాత. బట్ వీళ్ళు మాత్రం దాన్ని నిలబెట్టే ప్రయత్నం మాత్రం బాగా చేస్తారు. అట్లా విశ్వక్సేన్ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో ఉన్నారు అని ఒక వార్త రాగానే, నిజమే, ఒకవేళ ఆయన కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందంటే ఈ సినిమాలో ప్రాణం పెట్టి పనిచేస్తాడు. అండ్ అలాగే ఆయన పని చేసినా చేయకపోయినా ఎలాగూ కొరటాల శివ ఈ సినిమాని అయితే ప్రమోట్ అయితే చేస్తాడు, అది తెలిసిన విషయమే. అవును. సో వీళ్ళ ఫ్రెండ్షిప్ అయితే నాకు బాగా కుదిరిందంటే అనిపించింది, మంచిగా ఉంది. అంటే తెలంగాణ యాక్సెంట్లో లేకపోతే తెలంగాణ మాండలికాల్లో విశ్వక్సేన్ చేసేటువంటి ప్రయోగాలు ఖచ్చితంగా అద్భుతంగా మనకు కనిపిస్తున్నాయి. కానీ కొరటాల శివలో మళ్ళీ అదే స్లాంగ్లో పెడితే తప్పిస్తే మనం విశ్వక్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా, మరో పక్కన తారక్ని లేకపోతే ఇటు విశ్వక్ని ఇద్దరిని యాక్సెప్ట్ చేస్తారా, ఈ బ్యాలెన్సింగ్ స్టోరీలో ఉంటుందా లేకపోతే ఎవరి ప్రాక్టీస్ వాళ్ళకు ఉండొచ్చా? లేదు, కాంబినేషన్ అయితే ఖచ్చితంగా పెడతాయి, ఎందుకంటే అది లేని జనాలు యాక్సెప్ట్ చేయరు కదా. నువ్వు ఒక పెద్ద హీరోని అందులో పెట్టావంటే ఆయన కనబడితేనే కథలో ఆడియన్స్ ఫీల్ వస్తుంది, వీళ్ళు ఎదురు పడాలి అంతే. అది వీళ్ళ నిజంగా ఎదురుపడినా, ఫ్రెండ్స్కి ఎదురుపడినా, అన్నదమ్ముళ్ళు ఎదురుపడినా, లేకపోతే పొరపాటున బస్సులో కలిసినా ఏదో ఒకటి, బట్ వీళ్ళు ఎదురు పడితేనే వాళ్ళకి అది ఉంటుంది థ్రిల్. ఈవెన్ వేదంలో కూడా స్టార్టింగ్ అంతా కూడా ఎవరెవరికి సంబంధం లేకుండా లాస్ట్ అక్కడ కలుసుకుంటారు అందరూ వాళ్ళలో. అట్లా అంటే ఆ పాత్రలు ఎదురు పడితేనే ఆ థ్రిల్ వేరు, ఎదురు పడకుండా సాగిపోతే వచ్చే యాంథాలజీ ఈ థ్రిల్ వేరు, ఇవి డిఫరెంట్. బట్ దీంట్లో ఒకే దాంట్లో ఆయన కనబడకపోతే రెండు కథలు అయిపోతాయి. సో కనిపిస్తేనే కొంచెం బాగుంటుంది, లేకపోతే అది రెండు కథలు అయిపోతాయి. కానీ కొన్నిసార్లు ఇట్లా ఫెయిల్ అయిన సినిమా అంటే నాకు అల్లు అర్జున్ది నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, దాంట్లో సెకండ్ హాఫ్ అంతా పిల్లోడి మీదే నడుస్తుంది, ఆయనే హీరో అనుకుంటాను నేను. అసలుది పోయింది దాంట్లో. అట్లా కొన్ని ఉంటాయి వికటిస్తాయి, బట్ అట్లా లేకుండా వాళ్ళతో వేరేలాగా సరిగ్గా బ్యాలెన్స్ చేయగలిగిన ఏ విధంగా సరే వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ అయితే పండుతాయి. ఇది ఒక మంచి అసెట్ అనే చెప్పుకోవాలి సినిమాకి విశ్వక్సేన్. రైట్, థ్యాంక్ యూ.